అక్కడికి వెళ్ళి వారు ఒక ప్లాట్ఫామ్ లో ఒక ప్లాటర్ తీసుకెళ్లిపోయి అక్కడ పెట్టి ఇండస్ట్రియలిస్ట్ మధ్యలో ఎంటర్ప్రిన్యూర్స్ మధ్యలో అక్కడ పెట్టేసేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు రావాలి, మా దగ్గర ఏం వసతులు ఉన్నాయి, మా దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, మీకు మేము ఏమేమి సౌకర్యాలు ఇస్తామని చెప్పేసి వారు అక్కడ పెట్టే ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి మేము ఒక గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ ఎప్పుడైతే పెట్టినామో దాంట్లో దాదాపు 4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మాకు ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు దాదాపు దాంట్లో నుంచి 20 నుంచి 30% వరకు ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి. నేను ఏం చెప్తున్నాను అని అంటే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మేము ఏదైతే తీసుకొచ్చినామో తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి బై 2034 2034 వరకు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి ఒక విజన్ ప్రకారం మేము పోతున్నాము. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఒక విజన్ పెట్టుకొని మేము ఒక స్థానానికి చేరుకోవాలి, ఒక టికెట్స్ టుగెదర్ ఎక్కడికి పోవాలి, జీడిపి గ్రోత్ ఎంత ఉండాలి, జీడిపి ఎంత చేస్తే ఎంతకు వస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఎక్కడ ఉండాలి, అగ్రికల్చరల్ హబ్స్ ఎక్కడ ఉండాలి, ఐటీ హబ్స్ ఎక్కడ ఉండాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఎక్కడ ఉండాలి, ఫార్మాసిటీ హబ్ ఎక్కడ ఉండాలి అని చెప్పేసి ఏ మాత్రం కూడా వారు సోయి లేకుండా పరిపాలన చేశారు. మేము వచ్చిన తర్వాత మేము 3 కేటగిరీల్లో డివైడ్ చేసి తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి తీసుకొని ప్యూర్ క్యూర్ రేర్ అని చెప్పేసి 3 రీజియన్ల కింద డివైడ్ చేసుకొని మేము 9% జీడిపి గ్రోత్ ప్రతి సంవత్సరానికి తీసుకొని $1 ట్రిలియన్ ఎకానమీ బై 2034 వరకు మేము చేకూరుస్తామని చెప్పేసి దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక విజన్ డాక్యుమెంట్ 500 పేజీల విజన్ డాక్యుమెంట్ కూడా మేము సమకూర్చి అది మేము తీసుకెళ్లిపోయి అక్కడ చూపించడం జరిగింది. దాని ద్వారా మాకు వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూసుకుంటే ఈరోజు ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద లేటెస్ట్ టెక్నాలజీ, అది కృత్రిమ మేధస్సు అని అంటారండి. దానికి ఆ యొక్క టెక్నాలజీని ఈరోజు ఇక హబ్ గా మారబోతున్నది. ఇక్కడికి రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ ఎంఓయు నిన్న ఒకటి జరిగింది, ఈ రోజు ఇంకా జరుగుతాయి. 100% మేము వారు ఏదైతే కల్వకుంట్ల తారక రామారావు గారు అక్కడ ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు వారు పోయి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చేసేసి వారు ఏదైతే ప్రకటనలు ఇచ్చిండ్రో ఇంత తీసుకొచ్చడం ఇంత గ్రౌండ్ అవుతుందని చెప్పేసి ఎక్కడ కూడా జరగలేవు అవి. ఇప్పుడు మేము చేస్తున్నాము, చేసి చూపిస్తున్నాం కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ రాబోతున్నాయి. ఇందాక పెద్దలు దుర్గా కుమార్ గారు చాలా మంచిగా మాట అన్నారు. ఇద్దరు అన్నదమ్ములు మాదిరిగా విడిపోయిన తర్వాత ఇద్దరు రాష్ట్రాలు 2 డిఫరెంట్ ఫ్లేవర్స్ గా ఉన్నా సరే పక్క పక్క రాష్ట్రాలు, జియోగ్రాఫికల్ కంటిన్యూటీ ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. వారికి వసతులు వెసులుబాటు ఇద్దరు రాష్ట్రాలు పక్కనపై ఉంటాయి కాబట్టి ఒకటే భాషలో ఇక్కడ మాట్లాడతారు కాబట్టి తెలుగు భాష ప్రాంతీయ భాష రీజనల్ భాష మాట్లాడతారు కాబట్టి వారికి ఇక్కడ కంపెనీ తీసుకువస్తే వారికి ఇక్కడ రిసోర్సెస్ అనేది లెవరేజ్ చేయొచ్చు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ వారు ఈజీగా చేసుకుంటారు కాబట్టి వారు ఇక్కడ 2 చోట్ల కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కాబట్టి వారు ఇక్కడ రావాలి అని చెప్పేసి ఇక్కడ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ పోయి వారు అక్కడ ఎంఓయూస్ చేయబోతున్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ రోజు తెలంగాణకి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం అనేది ప్రగతి పదంలో పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మేము కల్పిస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ని చూసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే పాలసీస్ తీసుకొచ్చినామో గవర్నెన్స్ కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, వీటన్నిటిని బేరీజు వేసుకొని మాకు అత్యంత పెద్ద సంఖ్యలో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పేసి బలమైన నమ్మకం, విశ్వాసం నాలో కానీ ఉంది. ఎందుకు సార్ ఇంకా కామెంట్లు వాళ్ళ వైపు నుంచి ఇంకా ఎందుకు వస్తున్నాయి? ఏం చేస్తున్నారు అక్కడ, ఏమొస్తున్నాయి, ఏంది వచ్చేది ఉంది, ఏం వచ్చేది ఉందా, సచ్చేది ఉందా అన్నట్టుగా కామెంట్లు ఇట్లాంటివన్నీ ఏంటి? పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, ఇతర పార్టీలు ఫామ్ హౌస్ లో పెగ్గు తీసుకొని తాగి పండిన వాళ్ళకి, ఫామ్ హౌజుల్లో దున్నపోతుల్లాగా నిద్రపోతున్న వ్యక్తులకి ఏమి తెలుసు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏంటో, ఆ ప్లాట్ఫామ్ అంటే ఏంటో ఏమి తెలుసు వారికి? వారికి ఎంతసేపు ఉన్నా సరే స్కాములు కావాలా, వాళ్ళకి ఎంతసేపు కావాలన్నా దోపిడీ కావాలా, వారికి ఎంతసేపు ఉన్న అక్రమాలు కావాలా, వారికి ఎంతసేపు ఉన్న అక్రమార్జన కావాలా, వారికి ఎంతసేపు ఉన్నా సరే దొంగ పనులు కావాలా, నీచ పనులు కావాలా? వారికి కావాల్సినవి తెలంగాణ యువత కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం మేము నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి ఏ ప్రతిపాదికన మేము కోట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రగతి ఉండాలి అని అంటే మాకు ఉన్నటువంటి ఇక్కడ నీళ్లు కావాలా, మాకు కావాల్సినటువంటి నిధులు తీసుకురావాలా, మాకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశంలో ముందుకు పోవాలని చెప్పేసి నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం పోతున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ రేవంత్ రెడ్డి గారు. అహర్నిశలు కష్టపడుతున్నారండి. పొద్దున్న మీరు చూసుకుంటే గత వారం స్కెడ్యూల్ మీరు చూసుకోండి, వారు ప్రతి ఒక్క మీటింగ్ పోయి, ప్రతి ఒక్క జిల్లాకి పోయి, ప్రతి ఒక్క
డిపార్ట్మెంట్ తో వారు సమీక్ష చేసుకొని వారొక పక్క ప్రణాళిక ప్రకారం డేటా తీసుకొని సెక్రటరీలతో డేటా పుల్ చేసుకొని అక్కడ సెక్రటరీలను కూడా తీసుకుపోయినారండి. ఎందుకు అనంటే ఇక్కడ తెలంగాణలో స్వర్గధామంగా ఉన్నటువంటి తెలంగాణలో హైదరాబాద్ ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ హబ్ కి చాలా బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ మేము ఇస్తున్నామని చెప్పేసి, ఈ గవర్నెన్స్ అనేది పబ్లిక్ కోసం ఉంది కాబట్టి, ప్రజాపాలన ఇక్కడ ఉంది కాబట్టి, డిక్టేటర్షిప్ లేదు కాబట్టి, రేపు రాబోయే ప్రభుత్వం కూడా మేమే ఉంటాం కాబట్టి, ఇంకా 10 సంవత్సరాలు మేమే ఉంటాం కాబట్టి, వారికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేస్తే మాత్రం Right, 10 okay. సంవత్సరాలు వారు సస్యశ్యామలంగా ఉంటారు అని చెప్పేసి, వారు సుఖంగా ఉంటారు అని చెప్పేసి తెలియజేయడానికి మేము ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వెళ్ళారండి. వాళ్ళ దగ్గర వాళ్ళ సొంత బిడ్డ బయటకు వచ్చి చెప్తుందండి, మా అయ్య దొంగ, మా మేనమామ దొంగ, మా Right, బావ right. దొంగ, Sir, మా ఇప్పుడు అన్న దొంగ అని చెప్పేసి. Okay. అటువంటి దొంగ పనులు, నీచ పనులు మేము ఎక్కడ చేయడం లేదు. మేము వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ క్లియర్ కట్ పాలసీ. The policy, the vision that we are coming up with is for Telangana development. Telangana first, Telangana raising. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉందండి. రైట్ సార్, రైట్ దుర్గా కుమార్ గారు అయ్యా సార్.